గ్యాస్ కష్టాలు, హోటళ్ల మూసివేత, హాస్టళ్లలో లిమిటెడ్ మెను. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు నేరుగా హైదరాబాద్ సామాన్యుడి కడుపు కొడుతుంది. అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం భాగ్యనగరాన్ని వణికిస్తుంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో నగరంలోని వందలాది హోటళ్లు మూతపడగా హాస్టళ్లు మెనూని భారీగా తగ్గించేశాయి. ముఖ్యంగా ఐటీ క్యారిడర్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎక్కువ గ్యాస్ వినియోగించే టీ, కాఫీలతో పాటు దోశ, పూరి, చపాతి వంటి వంటకాలను వండడం నిలిపివేశారు. ఇప్పటికే ఉప్పల్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పలు చిన్న హోటళ్లు షట్టర్లు దించేశాయి. ఇక హాస్టల్ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. గ్యాస్ కొరత దృష్ట్యా ఐటీ క్యారిడర్ హాస్టల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కేవలం అన్నం, పప్పు వంటి సాధారణ భోజనం మాత్రమే అందిస్తామని, స్వయంగా వండుకునే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. దాదాపు 10 లక్షల మంది హాస్టల్ నివాసితులపై ఈ ప్రభావం పడుతుంది. కొత్త సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టారు. మరి గ్యాస్ కొరతపై మీ స్పందన ఏంటి? మీ ఏరియాలో హోటల్ ఎలా నడుస్తున్నాయి? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.